ఒక బయట విందాం సార్, 1 మినిట్ ఉంది, ఒక్కసారి ఇది వినండి. చెప్పి వాళ్ళు టెండర్లలో ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ లో కట్టడానికని రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. విన్నారా సార్? రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. ఇదే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచినప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ రెవెన్యూ ఇస్తామని, ఎక్కువ వాటా ఇస్తాము అని ఏంటంటే ఇది చెప్పేది, జిఎంఆర్ కి కట్టబెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు టెండర్లు మార్చేశారట. జిఎంఆర్ కట్టబెట్టడం కోసం చంద్రబాబు నాయుడు గారు టెండర్లు మార్చేశారట. వినండి శేఖర్ రెడ్డి గారు, డోంట్ డిస్టర్బ్. మీరు మాట్లాడే సోదంతా విన్నా, మీరు మాట్లాడే సోదంతా విన్నాను. మీరు మాట్లాడే సోదంతా విన్నప్పుడు వినండి, వాస్తవాలు రాష్ట్రానికి వద్దు. నేను చాలా ప్రశాంతంగా విన్నా. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు, ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు ఆగండి ప్లీజ్. సరే, మీరు ఆయన చెప్పాక మీరు మళ్ళీ మధ్యలో అడుగురు. సబ్జెక్ట్ లేకపోతే డిస్టర్బ్ చేయి, సబ్జెక్ట్ లేకపోతే మధ్యలోకి రా, లేదంటే మాట్లాడివ్వండి. శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. రాజు గారు నేనేమన్నా అంటే వీళ్ళు వెళ్ళడానికి శ్రీకారం చుట్టారు కానీ వెళ్ళలేదని చెబుతున్నారు. ఆపాలి, చెప్పండి వంశీ గారు. సాక్ష్యాలన్నీ ఉన్నాయి, ఆపాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సంబంధం లేనటువంటి రైతులతోటి, అక్కడ ఉన్నటువంటి విజయనగరం జిల్లా వాళ్ళతోటి ఈయన కోర్టులో కేసులు వేయించి టెండర్లకు అడ్డం పడి చేసినటువంటి హడావిడంతా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎక్కడున్నాడా? తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు, ఉత్తరాంధ్రకి ఇబ్బంది వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో అవెంజర్స్ సినిమా చూస్తా ఉన్నటువంటి వ్యక్తి. ఉత్తరాంధ్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే చక్కగా సినిమా చూస్తున్నటువంటి వ్యక్తి ఉత్తరాంధ్ర కోసం పాటుపడ్డాడంటే ఈ ప్రజలు నమ్మాలి సార్. ఇందులో వాస్తవాలు కొన్ని ఉన్నాయి సార్, డేట్ వైడ్ గా చెప్తాను. ఫిబ్రవరి 12, 2015 సార్, విజయనగరం పర్యటనలో మొట్టమొదటిసారి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి చంద్రబాబు గారు ప్రకటన చేశారు. ఏప్రిల్ 9, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ మొదలుపెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అప్పుడు మొదలుపెట్టారు. మే 21, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం ఎస్పీ ఏర్పాటు చేశారు సార్, జీవో విడుదల చేశారు. జూన్ 23, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎన్ఏఏ అనుమతి వచ్చింది. ఆగస్టు 2015 భోగాపురం ఒక దండగా బుర్రలోని ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టడం, నేను కేసులు వేసి అడ్డుకుంటా అని బుర్రలేని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించాడు ఆ రోజు. ఇంకో మాట కూడా అన్నాడు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంట 3 గంటల తర్వాత, సాయంత్రం 3 తర్వాత ఈగలు తోలుకుంటారట. సెప్టెంబర్ 23, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగం పుంజుకోవడం, చుట్టుపక్కల భారీగా పెరిగేశారు భూముల ధరలప్పుడు. డిసెంబర్ 29, 2015 భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. జూన్ 23, 2016 వేగంగా సాగిపోతాం సార్ భూసేకరణ.